యెహోషువ గారికి ఎలా అయితే తోడై ఉన్నానో మనకు కూడా తోడై ఉన్నాడండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు జయం ఇవ్వాలి, స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అంగీకరించి నా దేవుడు నాకు తోడై ఉండగా నాకు దిగులేందుకు, భయం ఎందుకు అని నిర్భయం కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా యెహోషువ ప్రార్థించక ఏ రకంగా అయితే సూర్యచంద్రులే కాలక్రమంగా అక్కడ నడిపిన దేవుడు స్లోగా డెడ్ స్లో అంటారు చూసారు, అంత స్లోగా నడిచింది. అందుకే ఒక రోజు అనేది లేదు అని చెప్పుకోవడం చాలా గొప్ప కదండి యెహోషువ గారికి. అంటే అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించుకున్నాడు విశ్వాసంతో. నేను నీకు తోడై ఉన్నా, నీకెందుకు యెహోషువ ఒకటి అధ్యాయం 5వ వచనంలో దేవుడే స్వయంగా చెప్పి ఉన్నాడు కాబట్టి 10వ అధ్యాయంలో ఎంత గొప్ప కార్యం చేయగలిగాడు. మనం కూడా ఆయన మీద మరింతగా ఆధారపడి దేవుడు నాకు తోడే ఉండగా నేను అంటే మనం చూడలేని ఏవైతే ఉన్నాయో విజయాలు, లేదంటే ఎటువంటి జయించాలని ఆశపడుతున్నామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు జయాన్ని